अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। साइबराबाद पुलिस ने 30 दिनों में 95 लाख रुपए मालियत के 310 चोरीशुदा और गुमशुदा मोबाइल फोन्स को बरामद कर लिया है। मोबाइल फोन मुतल्लिका मालिकान के हवाले कर दिया गया है। डीसीपी क्राइम से एलसी की निगरानी में नायक और साइबराबाद पुलिस की सीसीएसआईटी सेल और सोशल मीडिया टीमों ने मोबाइल फोन की बाजियाबी के 7वें मरहले को कामयाबी के साथ मुकम्मल किया। गुज़िश्ता 30 दिनों में उन्होंने सेंट्रल इक्विपमेंट शनाख्ती रजिस्टर CEIR पोर्टल का इस्तेमाल करते हुए 310 चोरीशुदा और गुमशुदा मोबाइल फोन्स का सुराग लगाया और बरामद किया। बरामद शुदा फोन जिनकी मालियत 95 लाख रुपए है, साइबराबाद कमिश्नर ऑफिस में उनके हकीकी मालिकान के हवाले कर दिया गया। डीसीपी ने गुमशुदा या चोरीशुदा मोबाइल फोन्स की फौरी तौर पर इत्तला देने की अहमियत पर जोर दिया, या तो करीबी पुलिस स्टेशन में या CEIR पोर्टल के जरिए जो तमाम रियासतों और मरकज के ज़र इंतजाम इलाकों में काबिल रसाई है। उन्होंने इस बात पर रोशनी डाली कि मोबाइल फोन हसास मालूमात और अजीज यादों को महफूज करते हैं, जिससे उनकी बाजियाबी अवलीन तरजीह होती है। CEIR पोर्टल न सिर्फ जल्द बाजियाबी की सहूलत फराहम करता है, बल्कि चोरी शुदा आलात के गलत इस्तेमाल को रोकने में भी मदद करता है। उन्होंने अवाम पर जोर दिया कि वो साइबर फ्रॉड के खिलाफ चौकस रहें और मशकूक या नामालूम लिंक्स पर क्लिक करने से गुरेज करें। बढ़ती हुई बेदारी के बावजूद बहुत से लोग अब भी चोरी के बाद अपने मोबाइल डेटा की हिफाजत के बारे में इल्म से महरूम है। डीसीपी ने रिहायशी कॉलोनियों और कम्युनिटी की जगहों पर CCTV कैमरे लगाने की भी सिफारिश की। చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే। ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది. అంటే తను బస్సులో ట్రావెల్ చేస్తుంది, తను కాలేజీ స్టూడెంట్. ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం. తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది. వాళ్ళు కాలేజీలో PDFలు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను. డాడీ కొనిచ్చిండు. 1 మంత్లోనే ఫోన్ పోయింది. చాలా ఏడ్చింది. పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకు రా, నీకెందుకు 10 డేస్లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట. నిజంగానే 10 డేస్లో ఇచ్చారు. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు మాటల్లో చెప్పలేను నేను. అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది. తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు. హాఫ్ అన్ అవర్లో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు. హాఫ్ అన్ అవర్లో ఫోన్ పోగొట్టుకున్నారు. ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోను పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, ఇది నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది. ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు. లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది. నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు. ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను. మెనీ 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 థ్యాంక్స్ అండి. టోటల్ 2023 ఏప్రిల్లో మనకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ సెల్ ఫోన్ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ని ఒక చోట పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణ పోలీస్ అంటే DG గారు, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్స్, అదేవిధంగా మన CP సైబరాబాద్ సారు, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము. సో వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము. ఒకటి మనం ఏమవుతుందంటే, మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది, మనకు ఎక్కడ ఒక సీట్ మీద మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది. జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే కాస్ట్లో ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మేము ఈ ఫోన్ ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట. ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా IMEI నెంబర్లో ఫలానా సెల్ వాడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం. సో మీరే ఉన్నారు అనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీసులకి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మీరు జనరల్గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు. అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్గా సైకాలజీ తెలిసిపోదబ్బా, ఇదేదో ఉందిరా పోయి, ఇదేదో దొరికిపోయినట్టుంది అని అనుకుంటాడు. అప్పుడు మనం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్తాం వాళ్ళకు, ఏమని, బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు,
ఆ దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది షాపులో అమ్మేస్తారు, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు, పర్సనల్ నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్గా అమ్మేస్తారు. తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది. అప్పుడు షాప్ దగ్గర దొరికినప్పుడు ఆటోమేటిక్గా వాడు లాస్ అవుతాడు కదా, నేను డబ్బులు ఇచ్చిన 4,000 ఇచ్చిన 5,000 ఇచ్చిన 10,000 ఇచ్చిన అని చెప్పి అనుకుంటాడు. సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో. అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ని ఏం చేశాడో ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడనే ఒకటి మైండ్లో ఇది ఉంటుంది. కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు. తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుందనేది అది కూడా మీరు చెప్పాలి. సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన, ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, నా వస్తువు పోయింది, ఇంత కాస్ట్లీ పెట్టి కొన్నాను, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థికతో ముడిపడి ఉంటాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది ప్రతి రోజు మనకు నీడ్ అన్నమాట, అవసరమైన వస్తువు.